వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందు తన తల్లి సిరిగిరి కౌసల్య జ్ఞాపకార్థం అంగన్వాడీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు స్లేట్స్, ఆటో వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి కౌసల్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తమ తల్లి అంగన్వాడీ టీచర్గా సేవలు అందించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్థం వారికి బ్యాగులు, పలకలు, ఆట పరికరాలు అందజేయడం సంతోషకరంగా ఉంది అని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకు రావడం సందర్భంగా చందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపూర్ రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మాడిశెట్టి కృపాల్, కందుల క్రాంతికుమార్, గండ్ర రాజేందర్, దేవరాజు, ముద్రకోల వెంకటేష్, జోగిని శంకర్, కమార్ ఖాన్, బల్లాల స్థానిక అంగన్వాడీ టీచర్ తదితరులు హాజరయ్యారు. పట్టణంలోని 10వ వార్డు ఓల్డ్ అర్బన్ కాలనీలో మరి మాజీ కౌన్సిలర్ గారు సిరిగిరి చంద్ గారి వారి తల్లి సిరిగిరి కౌశల్య గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ఆట వస్తువులతో పాటు స్కూల్ బ్యాగ్స్, అదేవిధంగా స్లేట్స్ అన్నీ కూడా డొనేషన్ చేయడం జరిగింది. మరి వారి తల్లిగారు ఇదివరకు అంగన్వాడీ టీచర్గా సేవలు చేసి మరి చనిపోయిన రోజు కనుక మరి సామాజిక కార్యక్రమం తీసుకొని మరి ఈరోజు ఈ పిల్లలకు వీటి డొనేషన్ చేయడం వల్ల మరి మా తల్లిగారి ఆత్మ శాంతిస్తుందని చెప్పి ఇలాంటి సామాజిక కార్యక్రమం తీసుకొని మరి ఇక్కడికి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిచి మా చేతుల మీదుగా మరి గౌరవ అంగన్వాడీ టీచర్స్ కానీ మరి ఆయాలు కానీ సిడిపి మేడం గారు కానీ వారికి సంబంధించిన అధికారులు వచ్చి మరి ఇక్కడ తల్లులకు వారి పిల్లలకు డొనేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి చందన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి సహకరించినటువంటి అంగన్వాడీ సంబంధించిన ఆయాలకు, టీచర్ల గారికి, మరి తల్లులందరికీ, అక్క జిల్లాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కీర్తిశేషులు సిరిగిరి కౌశల్య గారి వర్ధంతి మూడో వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ అంగన్వాడీ స్కూల్లో మరి వారి కుమారులైనటువంటి సిరిగిరి చంద్ గారు, సిరిగిరి బంధువులు అందరూ కలిసి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకు దాదాపు ఒక 50,000 విలువైనటువంటి వస్తువులు పిల్లలందరికీ కూడా ఇవ్వడం చాలా శుభదాయకం. ఎందుకంటే వారి తల్లిదండ్రులు అంటే కీర్తిశేషులు సిరిగిరి కౌశల్య గారు మరి అంగన్వాడీ టీచర్గా గత 20 ఏళ్ళు వారు ప్రభుత్వంలో ఉండి పిల్లలకు ఎన్నో రకాల సేవ చేసుకుంటూ వారి ఒక ఉద్యోగరీత్యానే వారు చనిపోవడం జరిగింది. మరి ఆ చనిపోయిన క్రమంలో మరి మా తల్లిదండ్రులు గుర్తించాలి, మరి పిల్లలకు వారు చేసినటువంటి సేవలను జ్ఞాపకం చేసుకొని మరి వేరే కార్యక్రమాలకు పోకుండా మరి పిల్లలను ఒక ప్రయోజకులుగా ఉండండి. మరి రేపటి భవిష్యత్తుకు మరి పిల్లలే ప్రామాణికం కాబట్టి మరి ఈరోజు మరి మాజీ కౌన్సిలర్ అటువంటి మా సిరిగిరి చందు గారు దాదాపు ఒక 50,000 వస్తువులు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి పలకలు కావచ్చు అయినటువంటి సిరిగిరి కౌశల్య గారి యొక్క 3వ వర్ధంతిని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 10వ వార్డు నందు అంగన్వాడీ స్కూలు, మరి మా అమ్మ కూడా మా అంగన్వాడీ టీచరే కాబట్టి వారి యొక్క ఆత్మ శాంతించాలని మరి ఆ పిల్లలతోని 30 సంవత్సరాలు ఆ ప్రయాణంలో ఆ పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ మరి ఆమె ఉద్యోగరీత్యా మధ్యలోనే మరణించింది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి అంగన్వాడీ స్కూల్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక సెంటర్లో ఇలాంటి ఒక మాతోటి చేతనైనంత ఒక చిన్న సహాయం అనుకొని మరి ఇలాంటి అందించడం జరుగుతుంది. మరి రానున్న రోజులలో కూడా మరి ఇంకా ముందు మరి భగవంతుని ఆశీస్సుల వల్ల చేయడానికి కూడా ముందుంటాము. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా సిడిపో గారు, సూపర్వైజర్ గారు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, మరి ప్రైమరీ స్కూల్ 2 మేడమ్స్ వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ మరి వర్షం వచ్చినప్పటికీ కూడా మరి పేరెంట్స్ని అందరినీ తీసుకొచ్చి పిల్లలను తీసుకొచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళు ఆహ్వానించి మమ్మల్ని ఇంత చక్కగా ఆహ్వానించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.